వెల్కమ్ బ్యాక్. అవును, 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ 100 ఏళ్ల ప్రగతిని కోల్పోయింది. బయటకు కనిపించడం లేదు గాని భారత సైన్యం కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన దాడిలో పాకిస్తాన్ వైమానిక దళం ఆస్తులు 20% ధ్వంసమయ్యాయి. నిజానికి దాడులకు గురైన వైమానిక స్థావరాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. భోలారి వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడిలో 50 మందికి పైగా పాక్ సైనికులు, 4 ఫైటర్లు హతమయ్యారు. ఈ దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ కూడా ఉన్నారు. ఆయన మృతి పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. దాడులు ప్రధాన మందుగుండు సామగ్రి డిపోలు, సర్గోధా, భోలారి వంటి కీలకమైన వైమానిక స్థావరాలపై జరిగాయి. ఇక్కడే అమెరికా పాకిస్తాన్ కు ఉగ్రవాద నిర్మూలన కోసం అందించిన F-16, JF-17 యుద్ధ విమానాల స్టాక్ ఉంటుంది. ఫలితంగా పాకిస్తాన్ వైమానిక దళ మౌలిక సదుపాయాలలో దాదాపు 20% ధ్వంసమయ్యాయి. అయితే నూర్ఖాన్ ఎయిర్ బేస్ వద్ద కిరాణా కొండలపై జరిగిన దాడి వల్లే అక్కడ అణ్వస్త్రాలపై మిసైల్ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఆ విషయాలేవి ఒక్క అమెరికాతో తప్ప పాకిస్తాన్ బయట ప్రపంచంతో పంచుకోవడం లేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ప్రాణాలకు ప్రతీకారంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే లక్ష్యంలో భాగంగా మే 6-7 మధ్య పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అనేక మంది ఉగ్రవాదులను భారత్ బలగాలు మట్టుపెట్టాయి. అయితే ఇది తమ దేశంపై, దేశ పౌరులపై చేసిన దాడి అంటూ పాకిస్తాన్ సైనిక దాడులకు తెగబడింది. అందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధాలు కలిగిన 2 దేశాలు ఇలా యుద్ధానికి సిద్ధమవటంతో అగ్రరాజ్యాలు అమెరికా, చైనా కూడా భారత్ పాక్ శాంతించాలని, చర్చలు జరుపుకోవాలని సూచించాయి. అయితే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ వెంటనే భారత్ పాక్ ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్టు అంగీకరించాయి. ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు కారణం తానే అంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ ఈ విషయంలో చైనా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో భారత్, పాక్, అమెరికా హాట్ లైన్స్ బిజీగా ఉన్నాయి. ఆ చర్చల్లో తనను భాగస్వామిని చేయలేదని చైనా ఆగ్రహంగా ఉందని సమాచారం. పాకిస్తాన్ కు మొదటి నుండి బిగ్ బ్రదర్ లాగా ఉంటూ అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం చేస్తూ ఆయుధాలు, యుద్ధ విమానాలు అందజేసిన తమను కాదని, మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించడంపై చైనా కోపం నశాళానికి చేరింది. కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత చైనా పాకిస్తాన్తో చర్చలు జరిపింది. విరమణ తర్వాత కూడా సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికాతో పాటు చైనా కూడా క్రెడిట్ తీసుకోవాలని ఆశపడింది. తమకు తగిన ప్రాధాన్యత లేకుండా చేసిన పాకిస్తాన్ పట్ల చైనాకు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాత్రం విజయం తమదే అంటూ ఇన్ఫర్మేషన్ వార్ ద్వారా భారత్ను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఎప్పుడూ భారత్ చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతింటున్న అపకీర్తిని తొలగించుకోవాలని చూసింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే దాయాది కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. జరిగిన నష్టం మామూలుగా లేదు. తనని భారత్ చావు దెబ్బ తీసిందని పాకిస్తాన్ గుర్తించింది. భారత్ దాడి చేసిన 4 రోజుల్లో పాకిస్తాన్ మరో 100 ఏళ్లలోనూ పూడ్చలేని నష్టం జరిగిందని సమాచారం. పెహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ ని భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని అందజేసింది. పాక్ ని ఆర్థికంగా బలహీనపరచడంతో పాటు భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ వాఘా బార్డర్ మూసివేత, భారత్ నుండి ఎగుమతులు, దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం చిన్న భిన్నం అయిపోయింది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అడుక్కు తింటే గాని నడవలేక దివాలా తీసిన పాకిస్తాన్ కి ఈ మధ్య IMF రిలీజ్ చేసిన $1 బిలియన్ అప్పు మాత్రమే రిలీఫ్ కానుంది. పాక్ వ్యాప్తంగా 12 కన్నా ఎక్కువ మిలిటరీ స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విభాగం 20% మేర మౌలిక వసతులను కోల్పోయినట్లు తాజాగా అంచనాలు అందుతున్నాయి. కాశ్మీర్లోని ప్రజల నివాసాలపై పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి. పాక్ ఆర్మీ స్థావరాలైన సర్గోధా, బోలారి ఎయిర్ బేస్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆ దేశానికి చెందిన కీలకమైన F-16, F-17 ఫైటర్ జెట్లు ధ్వంసం కావడంతో పాక్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో పాక్ చెందిన అనేక ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ కారణంగా కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ 100 ఏళ్ల నష్టానికి గురైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి మరో విడత $1.023 బిలియన్ ఆర్థిక సహాయం అందుకుంది. బహుశా ఈ మొత్తం రిలీజ్ కోసమే ట్రంప్ పాకిస్తాన్ ని కాల్పుల విరమణకు ఒప్పించి ఉండవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఈ రుణ ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా కూడా IMF పట్టించుకోలేదు. పాకిస్తాన్ కి అందించే నిధులను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు, తన సైనిక గూఢచార వ్యవస్థల బలోపేతానికి పక్కదారి పట్టిస్తోందని భారత్ ఎంత ఆరోపించినా లాభం లేకుండా పోయింది. అయితే దీని వెనుక అమెరికా హస్తమైతే తప్పకుండా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ద్రవ్యలోటును ఎదుర్కొంటోంది. తన ఆర్థిక స్థిరీకరణ కార్యక్రమం కోసం మొదటి నుండి IMF మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అప్పులకు వడ్డీలు చెల్లించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. 2023లో IMF నుంచి పాకిస్తాన్ $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ ని పొందింది. దీనికి అదనంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేందుకు మార్చ్ 2024లో మరో $1.3 బిలియన్ సహాయాన్ని కూడా అందుకుంది. అయితే యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం పాకిస్తాన్కే కాదు, భారత్ కూడా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఎవరికి లాభం ఉండదు, ఎవరికి విజయాన్ని తెచ్చిపెట్టదు. మీకు తెలుసా, మొన్నటి ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు అక్షరాల 5,000 కోట్లు. అవును, భారత్ లాంటి దేశం ఒక్కరోజు యుద్ధం చేయాలంటే ఈ మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. యుద్ధం అంటే ఫిరంగులు, విమానాలు, బాంబులే కాదు, వేల కోట్ల డబ్బు కూడా. ఒక దేశం ఒకసారి యుద్ధంలోకి దిగిందంటే వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవాల్సిందే. భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా భారీగా ఉంటుంది. యుద్ధం మనం కోరుకుంది కాదు, కానీ అనివార్యమైంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పనిసరి అవుతుంది. యుద్ధం మిగిల్చే విషాదం, ప్రాణ నష్టమే కాదు, ఇలా ఆర్థిక నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక యుద్ధంతో ఏ దేశానికైనా ఆర్థిక వినాశనం తప్పదు. యుద్ధం జరిగే దేశంలో విదేశీ పెట్టుబడులు నిలిచిపోతాయి. రిటైల్ రంగానికి లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. యుద్ధంతో జరిగే నష్టాలు ఇన్ని కావు. యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి, దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది, ఆర్థిక రంగం నిలిచిపోతుంది, స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయి. భారత్ ఇప్పటి వరకు చేసిన యుద్ధాలలో జరిగిన ఖర్చు చాలా తక్కువ. 1971 పాకిస్తాన్ యుద్ధంలో వారానికి 200 కోట్లు ఖర్చయినట్టు అంచనా. 1999 కార్గిల్ యుద్ధంలో సైనిక దళాలకు రోజుకు 10 నుంచి 15 కోట్లు, వైమానిక దాడులకు 2,000 కోట్ల రూపాయలు. మొత్తంగా చూస్తే కార్గిల్ యుద్ధం ఖర్చు 2 నెలలకు 10,000 కోట్లు ఖర్చయింది. ఇది కాకుండా భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పుడు చూసే అవకాశం వస్తోంది. వందల వేల ఏళ్లు సింధు పరివాహక ప్రాంతం ఎన్నో నాగరికతలకు ప్రాణం పోసింది. కానీ ఇప్పుడు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన 2 దేశాల మధ్య వైరానికి కారణం కానుంది. పాకిస్తాన్ ఉగ్రవాద విషయంలో మార్పు లేదంటే నీటి చుక్క కూడా వదలమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న తాజా నిర్ణయం 2 దేశాలను ఎలా ముందుకు తీసుకువెళ్తుందన్నది ఆసక్తిగా మారింది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరో అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.